ఉద్యోగులు ప్రతి నెల తమ జీతం నుండి మినహాయింపు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ ప్రభుత్వం వారు నిర్వహించు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్లో ఉంటుంది. ఈ అమౌంట్ను ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రెజరీ వారు ఆయా డీడీఓల ట్యాన్కు సదరు ట్యాక్స్ అమౌంట్ను అడ్జస్ట్ చేస్తారు. దీనినే మనం బిన్ అడ్జస్ట్మెంట్ అంటాము. డీడీఓలు లేదా డీడీఓల ద్వారా నియమింపబడిన ఆడిటర్లు ఈ బిన్ వ్యూలో వెరిఫై చేసి డీడీఓలు ఆ నెలలో మినహాయింపు చేసిన ఐటీ అమౌంట్ కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా అని వెరిఫై చేసుకొని ఆ మొత్తాన్ని టీడీఎస్ ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత పాన్లకు అడ్జస్ట్ చేస్తారు. ఉద్యోగుల పాన్కు ఈ ఐటీ సొమ్ము అడ్జస్ట్ అయిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. దానితో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు భావిస్తాము. ఈ బిన్ అడ్జస్ట్మెంట్ ద్వారా అమౌంట్ కరెక్ట్గా డీడీఓ యొక్క ట్యాన్ నంబర్కు అడ్జస్ట్ అయిందా లేదా అని చూసుకోవడం ఎలాగో చూద్దాము. దానికోసం మనకు మన డీడీఓ యొక్క ట్యాన్ నెంబర్ కావాలి, టిఐఎన్ ట్యాన్ నెంబర్ కావాలి. అదేవిధంగా ట్రెజరీ యొక్క ఏఐఎన్ నంబర్, ఏఐఎన్ అకౌంట్స్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది మన దగ్గర ఉంటే మనం ఆ బిన్లో కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. కరెక్ట్గా అంటే మనం ఒక నెలలో ఒక ఉద్యోగస్తుల నుండి ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కింద డిడక్ట్ చేసినాం అనుకోండి, ఈ 50,000 రూపాయలు ప్రభుత్వ అకౌంట్ నుండి ఆ డీడీఓ యొక్క ట్యాన్కు అడ్జస్ట్ అయిందా లేదా, అడ్జస్ట్ అయితే మాత్రమే మనం టీడీఎస్ కరెక్ట్గా చేసుకోవచ్చు. అడ్జస్ట్ కాకుండా ఉంటే మనం చేసిన టీడీఎస్ ఫైలింగ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి అవి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే టీడీఎస్ చేస్తారు. ఇప్పుడు బిన్ వ్యూ ఎలా పరిశీలించాలో చూద్దాము. మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బిన్ వ్యూ అని టైప్ చేస్తే మనకు బిన్ వ్యూ యొక్క లింక్ ఈ విధంగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు బిన్ వ్యూ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ డీడీఓ గారి ట్యాన్ నంబర్ను ఎంటర్ చేయాలి. దాని తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంది. ఇక్కడ మనం శాలరీడ్ పర్సన్ కాబట్టి శాలరీ ద్వారా మనం ట్యాక్స్ పే చేసినాం కాబట్టి టీడీఎస్ శాలరీ ఫామ్ 20Qని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అకౌంట్స్ ఆఫీస్ ఐడెంటిఫికేషన్ నంబర్, ప్రతి ట్రెజరీకు ఒక ఏఐఎన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ట్రెజరీకి అంతా ఒకే నంబర్ ఉంటుంది. ఇది ట్రెజరీ పరిధిలో ఎంతమంది డీడీఓలు ఉన్నా వాళ్ళందరూ ఏఐఎన్ నంబర్ దీన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఒక్కొక్క డీడీఓకి ఒక్కొక్క ఏఐఎన్ నంబర్ ఉండదు. ట్రెజరీకి అంతా ఒకే నంబర్ ఇది. తర్వాత మంత్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు 4th క్వార్టర్ది చూడాలనుకోండి. 4th క్వార్టర్ అంటే డిసెంబర్ శాలరీ పెయిడ్ ఇన్ జనవరి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో జనవరి 2025, మార్చి 2025 ఈ 3 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఆ 3 నెలలు ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఇస్తే మనం వ్యూ బిన్ పైన క్లిక్ చేయాలి. వ్యూ బిన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం 3 నెలలు తీసుకున్నాం కాబట్టి 3 నెలలకు సంబంధించిన ఏఐ నెంబర్ వచ్చింది. ఆ ఏఓ నేమ్, ఆ ట్రెజరీ నేము ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. తర్వాత బుక్ ఐడెంటిఫికేషన్ నంబర్ బిఐఎన్ కింద మళ్ళీ 3 కాలమ్స్ ఉంటాయి. ఒకటి రిసిప్ట్ నెంబరు, డీడీఓ సీరియల్ నెంబరు, డేటు. అంటే ఇప్పుడు డిసెంబర్కి సంబంధించిన జీతము జనవరి నెలలో మనకు వస్తుంది కాబట్టి ఆ జనవరి లాస్ట్ డేట్ని అడ్జస్ట్ అయ్యేదే జనవరికి సంబంధించిన అమౌంట్ అని, ఫిబ్రవరి లాస్ట్కు అడ్జస్ట్ అయ్యేది ఫిబ్రవరి నెలకు సంబంధించి, అంటే జనవరి జీతం ఫిబ్రవరిలో అడ్జస్ట్ అయిందని. ఈ విధంగా మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు సంబంధించిన డీటెయిల్స్ని సరి చూసుకోవచ్చు. మనం జనవరి నెలలో ఎంత ట్యాక్స్ కింద డిడక్ట్ చేసినామో అమౌంట్, ఫిబ్రవరి నెలలో ఎంత వచ్చింది ట్యాక్స్ అమౌంట్, అదేవిధంగా మార్చి నెలలో, అంటే ఇవి వరుసగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో డిడక్ట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్. ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఈ చెక్ బాక్స్ దగ్గర చెక్ బాక్సెస్ను సెలెక్ట్ చేసి వ్యూ అమౌంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ మ్యాచ్డ్ అని రావాలి. ఈ విధంగా వస్తే మనం ఏదైతే
ఐటీ కొరకు మినహాయింపు చేసినామో ఆ అమౌంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ అకౌంట్ నుండి డీడీఓ యొక్క ట్యాన్ నంబర్కు అడ్జస్ట్ అయిందని అర్థం. ఇప్పుడు డీడీఓలు ఈ అమౌంట్ను ఉద్యోగుల యొక్క ఇండివిజువల్ ప్లాన్కి అడ్జస్ట్ చేస్తారు.